హలో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ న్యూస్లోని ఎపిసోడ్ 5కి అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే లెనోవో బ్రాండ్కి సంబంధించి లెనోవో బ్రాండ్ కొత్తగా లెనోవో లీజన్ R7000 అని చెప్పి ఒక గేమింగ్ ల్యాప్టాప్ని అయితే చైనీస్ మార్కెట్లో అనౌన్స్ అయితే చేసింది. ఇందులో AMD Ryzen 7 H255 అనే ప్రాసెసర్తో పాటుగా RTX 5050 గ్రాఫిక్ కార్డ్ అనేది చూడబోతున్నాం. అయితే దీని యొక్క ప్రైజు, పూర్తి స్పెక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటిల్ఫీల్డ్ గేమ్కి సంబంధించి బ్యాటిల్ఫీల్డ్ 6 గేమ్ ఏదైతే ఉంది కదా, ఇది మీరు ఆడాలంటే మీ పీసీలోని సెక్యూర్ బూట్ స్టేట్ అనేది ఆన్లో ఉంటేనే మీరు ఆడగలరు అనేది కంపెనీ అయితే చెప్తుంది. బికాజ్ ఆఫ్ చీటింగ్ అనేది ఎక్కువగా అయిపోతున్న కారణంగా వీళ్ళు యాంటీ చీటింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు మీ పీసీలోనే ఈ సిస్టమ్ ఆన్లో ఉంటే మా సాఫ్ట్వేర్స్ అనేవి ఇంకా స్మూత్గా పనిచేస్తాయి అనేది చెప్తున్నారు. ఇవి ఆన్లో లేకపోతే మీరు గేమ్స్ని అయితే ఆడలేరు అనేది కంపెనీ చెప్తుంది. సో దానికి తగ్గట్టు మీరు గేమ్ ఆడాలనుకుంటే సెక్యూర్ బూట్ స్టేట్ని అయితే ఆన్ చేసుకుని ఎలా ఆన్ చేసుకోవాలో కూడా వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే యాసిస్ బ్రాండ్కి సంబంధించి యాసిస్ కొత్తగా AMD RX 9070 గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన 2 కొత్త వేరియంట్స్ అంటే ప్రైమ్ అండ్ ఈవో వేరియంట్స్ని అయితే రిలీజ్ అయితే చేసింది. సో ఈ రెండింటిలో కూడా చిన్నగా అయితే మోడిఫికేషన్ అయితే మైనర్ మోడిఫికేషన్స్ చేసి ఈ రెండింటిని అయితే రిలీజ్ అయితే చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AMD బ్రాండ్కి సంబంధించి AMD బ్రాండ్ కొత్తగా RX 9060 గ్రాఫిక్ కార్డ్ని అయితే అనౌన్స్ అయితే చేసింది. సో వీటిలో మనకి 8GB DDR6 VRAM అనేది చూడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AnTuTu అనే ఒక సంస్థకు సంబంధించి సో వీళ్ళు ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు జూలై నెలలోని. ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ గేమింగ్ ట్యాబ్లెట్ మార్కెట్ ఉంది కదా, ఇందులోని ఏ ట్యాబ్లెట్ ఎక్కువ స్కోర్ చేసిందని చూస్తే కనుక రెడ్ మ్యాజిక్ అనే ఏదైతే కంపెనీ ఉంది కదా, సో దీనికి సంబంధించిన గేమింగ్ ట్యాబ్లెట్ అనేది అత్యధిక స్కోర్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో రిమైనింగ్ అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్స్బాక్స్ సంబంధించి సో ఎక్స్బాక్స్ వీడియో కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా, దీని కింద రేర్ అనే ఒక కంపెనీ అయితే పనిచేస్తుంది. సో ఈ కంపెనీ స్థాపించబడి 40 సంవత్సరాలు అయిన కారణంగా వీళ్ళు కొత్తగా ఒక వైర్లెస్ గేమింగ్ కంట్రోలర్ని అయితే డిజైన్ అయితే చేస్తున్నారు. లిమిటెడ్ ఎడిషన్లోని $90 ప్రైస్ రేంజ్లో అయితే మనకి కన్సోల్ అనేది చూడటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే గిగా కంప్యూటింగ్ అనే బ్రాండ్కి సంబంధించి గిగా కంప్యూటింగ్ అనేది గిగాబైట్ బ్రాండ్కి సంబంధించిన ఒక సబ్ బ్రాండ్గా చెప్పుకోవచ్చు. వీళ్ళు కంప్యూటింగ్ సర్వర్స్ అలాగే కూలింగ్ టెక్నాలజీస్ని అయితే డిజైన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు లేటెస్ట్గా 2 కొత్తగా కంప్యూటింగ్ సర్వర్స్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ కంప్యూటింగ్ సర్వర్స్ అనేవి AMD ప్రాసెసర్స్, AMD గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటికి అనుకూలంగా దీన్ని డిజైన్ అయితే చేశారు. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయి కదా, అక్కడన్నీ కూడా మనకి పెద్ద సర్వర్స్ కావాలి కదా, అలాంటి సర్వర్స్ అనేవి వీళ్ళు డిజైన్ చేస్తారు. ప్రస్తుతానికి 2 కొత్త సర్వర్స్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. నెక్స్ట్ న్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే AOC అనే బ్రాండ్కి సంబంధించి వీళ్ళు కొత్తగా ఒక మానిటర్ని అయితే రివీల్ అయితే చేశారు. ఈ మానిటర్ అనేది 27 ఇంచ్ స్క్రీన్ సైజ్తో చూడడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీకు QD OLED ప్యానల్స్ అనేవి చూడడం అయితే జరుగుతాయి. ఈ ప్యానల్స్ అనేవి సామ్సంగ్ బ్రాండ్కి సంబంధించినవి. సో దీంట్లో మీకు sRGB వాల్యూస్ అనేవి 100% ఉంటాయి. DCI P3 వాల్యూస్ అనేవి 99% ఉంటాయి. అలాగే Adobe RGB పర్సంటేజ్ అనేది 98% అనేది చూడడం జరుగుతుంది. అంటే దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్నా, వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, కొంచెం మల్టీటాస్కింగ్ గేమ్ చేయాలన్నా సరే ఈ మానిటర్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీంట్లో రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 500 Hz రిఫ్రెష్ రేట్ అనేది దీంట్లో చూడడం జరుగుతుంది. జనరల్గా ఇంత ఎక్కడ కూడా సపోర్ట్ చేయదు, కానీ ఇవి సామ్సంగ్ ప్యానల్స్ కాబట్టి మీకు దీంట్లో రిఫ్రెష్ రేట్ అనేది అంత ఎక్కువ చూడడం అయితే జరుగుతుంది. సో ఇది ఇవాల్టి ల్యాప్టాప్ న్యూస్. ఈ ల్యాప్టాప్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని నేను మీకు రేపటి ల్యాప్టాప్ న్యూస్లో కలుస్తా. అంతవరకు సైనింగ్ అప్, బాయ్.